నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. లగ్నాల వారీగా చెప్తున్నారు. ఏ లగ్నాల జాతకులు ఎలా ఉంటారు, లగ్నం అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది అనేది చాలా వివరంగా మీరు తెలియజేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ 3 లగ్నాల గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు కర్కాటక లగ్నం ఎలా ఉంటారండి? కర్కాటక లగ్న జాతకులు. కర్కాటక లగ్నం, కర్కాటకం ఎలా ఉంటుందో అలా ఉంటారు. ఆహా, అయితే ఎండ్రుకాయ అంటారు అని ఏమంటారు, క్రాబ్ ట్రాప్. మేబీ క్రాబ్. యా, అది స్పీడ్ గా వెళ్తుంది. ఎవరిన వస్తే అది మట్టిలోకి దూరిపి దాంకుంటుంది. దాన్ని పట్టాలంటే మళ్ళీ మట్టి వేసి పట్టుకుంటది గట్టిగా. మట్టి వేసి పట్టుకుంటారు. మామూలు పట్టు దొరకదు. సో అలా వీళ్ళు ఒక ఎమోషన్ తో పట్టుకుంటేనే వీళ్ళు మనకు లాక్ అవుతారు, లేకపోతే లాక్ అవ్వరు. వెరీ ఎమోషనల్ పర్సన్స్ అనమాట. చాలా ఎమోషన్. ఎలాంటి ఎమోషన్ అంటే బాధ, కోపం 2 సమానంగా, ద్వేషం, ప్రేమ 2 సమానంగా, ఏంటి కోపం, పట్టుదల 2 సమానంగా, ప్రతిదీ సమాన భాగాలు నడుస్తుంది కర్కాటక లగ్నం వాళ్ళది. అంటే ఎంత కోపం వస్తే వెంటనే తిట్టేస్తారు, మళ్ళీ క్షణంలో ఒక తిట్టడం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఆలోచిస్తారు, చేసిన తప్ప, పాపం కదా, అనవసరం తిట్టేసానేమో నేను, అది నాకేమైనా పాపం చదువుతుంది, భగవంతుడా నా తప్పేం చేయకూడదు, నేను కావాలని చేయలేదు, ఇది పొరపాటున అలా వచ్చేసిన ఆవేశం, ఆయన చేస్తుంది, వాళ్ళు చేస్తుంది రాంగ్ కదా, అందుకే నేను తిట్టాను, సో నాకేం తప్పు పడదు, ఇందులో నాకేం శిక్ష పడదు కదా అని దేవుడు మళ్ళీ వెంటనే అడిగేస్తుంటారు. సో ఈ లక్షణాలు ఎక్కువగా ఎమోషన్ గా టచ్ అయిన మనుషులు వీళ్ళు కర్కాటక లగ్నం. సో ప్రతి ఒక్కళ్ళు ఏ విషయమైనా వాళ్ళు బాగా ఈజీగా మనుషుల్ని అల్లేసుకుంటారు, అంత ఈజీగా వదిలేస్తారు మనుషుల్ని వదిలేస్తారు. ఒక్కసారి ఎంత అల్లుకుంటారంటే అసలు ఎలాగంటే కర్కాటక లగ్నానికి చంద్రుడు అధిపతి కదా, సో వాటర్ ప్లానెట్ అంటాం మనం జనరల్ గా. అంటే సో వాటర్ ఎందులో పోస్తే అందులో కలిసిపోతుంటుంది, సో ఎందులో వేస్తే మౌల్డ్ అయిపోతుంది. కానీ వీళ్ళు అలా అందరితో మౌల్డ్ అవుతారు. వన్స్ వీళ్ళు వద్దు అంటే అలానే వదిలేస్తారు. వద్దు అనుకుంటే వదులుకోవడానికి ఎటువంటి అస్సలు ఏ ఫీలింగ్స్ పెట్టుకోరు. అక్కర్లేదు, నాకు నచ్చలేదు అన్నప్పుడు నేను వదిలేస్తున్నాను అంతే, అది ఎవరైనా కావచ్చు. సో అందుకని జాగ్రత్తగా వీళ్ళతో డీల్ చేయాలి ఎప్పుడు కూడా. సో కర్కాటక లగ్నం అంటేనే అది మెయిన్ ఏంటంటే ఎమోషన్ తో బాగా కూడిన ఎంత ఎమోషన్ పర్సన్స్ అంటే వీళ్ళు చెప్పాలంటే చాలా చిన్న చిన్న విషయం అనుకున్నా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు, చిన్న చిన్న విషయాలు కూడా హర్ట్ అయిపోతారు. చిన్న విషయం, పెద్ద పెద్ద విషయాలు తీసుకోకలేదు మనం, ఇంకా చాలా సింపుల్ మెథడ్స్ తీసుకోవాలి. ఏంటంటే హస్బెండ్ ఒక కాఫీ తీసుకొచ్చి రోజు కాఫీ ఇస్తున్నా అనుకో వైఫ్ కి, రోజు ఐ లవ్ యూ చెప్పి కాఫీ ఇచ్చారు అనుకో, రోజు చెప్పలేదు అనుకో, దానికి ఫీల్ అవుతుంది, వాళ్ళు చెప్పలేదు ఏంటి, ఎందుకు చెప్పలేదు, కాఫీ ద్వారా మానేస్తారు. వాళ్ళకి ఏదో వర్క్ ఉండొచ్చు, అంత చిన్న చిన్న విషయానికి బాగా కనెక్ట్ అవుతారు. అలాగని వీళ్ళేమో పిచ్చి వాళ్ళని కాదు, చిన్న ఎమోషన్ పర్సన్స్ అని కాదు, బాగా తెలివైన వాళ్ళు, మామూలు తెలియట్లు కాదు. సో మనం అనుకున్నట్టు మిథున లగ్నము, వృషభ లగ్నం, మేష లగ్నం అన్నిటికన్నా కర్కాటక లగ్నం వాళ్ళది చాలా తెలియట్లు. ఎంత తెలియట్లు అంటే మనుషుని ఎలా అల్లుకొని ఎలా డీల్ చేస్తే మనతో ఉండగలుగుతారు, మనం ఎవరితోనైనా ఉండాలనుకుంటే, వీళ్ళు కావాలనుకుంటే చేస్తారు పని, వీళ్ళు వద్దంటే వాళ్ళ మొహం కూడా చూడరు, వాళ్ళు ఎంత వాళ్ళని కానీ నాకు అవసరం లేదు, నీకేం చెప్పాలి నేను అంటారు. సో వీళ్ళకి ఉన్న శక్తి ఏంటంటే ఆకర్షణ. వాళ్ళు ఎక్కడ ఏ కార్నర్లో ఉండండి, వాళ్ళు చూసి ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళు ఎవరో స్పెషల్ గా కనిపిస్తున్నారా, వీళ్ళతో మాట్లాడాలి, ఒకసారి వీళ్ళు పలకరించాలా అని ఎదుటి వాళ్ళు వీళ్ళకి వచ్చి మాట్లాడతారు. అది వీళ్ళకున్న పెద్ద ప్లస్ పాయింట్. సో వీళ్ళు నచ్చారు అనుకోండి కంటిన్యూ అవుతారు, నచ్చలేదు అనుకోండి వదిలేస్తారు. ఇది ఈ లగ్నం వాళ్ళకి. సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి సంపాదించుకోవడం తప్ప తల్లిదండ్రుల ఆస్తులు ఏం కలిసి రావు ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి. ఎంత తల్లిదండ్రులు ఒకళ్ళ ఆస్తి ఇచ్చినా సరే అది ఒక్కొక్కసారి మోసపోవడము, లేకపోతే వదిలేయడము, లేకపోతే వీళ్ళకే మాట నచ్చాక ఎవరైనా ఒక మాట అంటే పడడం ఇష్టం ఉండదు కనుక తీసుకోకపోవడం, ఇలాంటివి ఉంటాయి. సో వీళ్ళకి తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా ఒకటే, వాళ్ళకి నచ్చలేనప్పుడు నచ్చలేదని మొహం మీద చెప్పడం అలవాటు వీళ్ళకి. ఆ చెప్పడమే వీళ్ళకున్న శత్రువులుగా మారడం. అవును, యథార్థవాదే లోక విరోధి ఖచ్చితంగా. సో వీళ్ళకున్న మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు సొంతంగా కష్టపడడం, ఒకళ్ళ డబ్బు మీద ఆశపడకుండా ఉండడం, నా సంపాదనలో 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వకూడదు, కష్టపడి సంపాదించిన డబ్బు ఇది నేను ఎవరికి ఇవ్వను అని అనుకునే లక్షణం. ఎవరైనా కష్టపడి ఇస్తామన్నా సరే దానికి ఎందుకు రీజన్స్ మాకెందుకు, మళ్ళీ దానివల్ల ఏ పాపం అంటుకుంటుందో అనే భయము. ఎంత కోపం ఉంటుందో అంత భయంగానే ఉంటుంది వీళ్ళకి. బయటికి మాత్రం చాలా ధైర్యవంతుల్లాగా, మాకు సంబంధమే లేదు, మేము చాలా ధైర్యం, మాకు ఎంత అనుకున్నాం మామూలుగా కాదు అని
కానీ లోపల వాళ్ళు దేవుడు 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 అని 10 సార్లు అనుకుంటారు. సో అన్ని భయాలున్న ఈ లగ్నం వాళ్ళు, కర్కాటక లగ్నం వాళ్ళకి. సో భయం అంటే ప్రతి విషయానికి భయపడతారు వీళ్ళు. చిన్న చీమకి భయపడతారు, పులికి భయపడతారు, మనుషులకి భయపడతారు. భయపడరు అనే లక్షణం అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే అది కనబడకుండా కవర్ చేయడంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. బ్రహ్మాండంగా వాళ్ళు ఇప్పుడు వచ్చారనుకో, మేము ఫోన్ చేసి పిలిచారనుకో, ఇప్పుడు నీ లైఫ్ ఇంత అంటే అమ్మో ఏం చేస్తాం అంత గట్టిగా అరుస్తుంది అనుకుంటారు. ఏం చేస్తారేమో గట్టిగా బెదిరిస్తాడు, సరే సార్ ఓకే సార్ అని చెప్పి అవతల వాళ్ళు లొంగిపోయేట్టుగా వీళ్ళు మాట్లాడగలుగుతారు. కానీ లోపల వీళ్ళ భయం వీళ్ళకుంటుంది. అది సో వీళ్ళకి భయమే వీళ్ళకున్న వీక్నెస్. రైట్. ఏ ఆరాధన ప్రత్యేకించి చేసుకోవాలి, ఎలా ఉండాలి? అన్నిటికంటే మెయిన్ వీళ్ళకి హెల్త్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి అన్న. లైఫ్ లో వీళ్ళు 30 years వరకు సక్సెస్ అనేది చాలా తక్కువ. బాగా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కువ వస్తారు. సో ఎక్కిన తర్వాత నుంచి అక్కడి నుంచి అన్ని సక్సెస్ వీళ్ళకి రేషో బాగుంటుంది. కానీ వీళ్ళని ఎక్కడ దెబ్బతీయచ్చు అంటే వీళ్ళ శత్రువులతో కంటే వీళ్ళ ఆరోగ్య సమస్యలే శత్రువులు వీళ్ళకి. వీళ్ళకి మెయిన్ ఇన్రెగ్యులర్ హ్యాబిట్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్రెగ్యులర్ లేడీస్కి అయితే ఇన్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత చాలా రేర్ వచ్చే కొన్ని మెడికల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి రేర్గా ఎవరికొకరికి వస్తాయంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ చాలా జాగ్రత్తగా, బయట ఎక్కడ తినకుండా ఇంట్లో ఫుడ్ తినడం. ఇంట్లో మెయిన్ మాక్సిమం బయట ఫుడ్స్ కానీ, పార్టీస్ కానీ, దురలవాట్లు కానీ, దుర్వ్యసనాలు కానీ ఏమున్నా సరే అవన్నీ మానేయడం ఉత్తమం వాళ్ళకి. అప్పుడు వీళ్ళ లైఫ్ 100% కరెక్ట్ బాగుంటుంది. భగవత్ ఆరాధన గురించి చెప్పండి. భగవంతుడు ఆరాధన మీరు ఖచ్చితంగా చేస్తారు నాన్న. వాళ్ళకి స్పెషల్గా మనం చెప్పట్లేదు, ఈ దేవుని చేయమని చెప్పట్లేదు, అన్ని దేవుళ్ళు చేసేస్తారు వాళ్ళు. ఈ చెట్టుకు ఒక తాడు కట్టమంటే ఓకే కడదాం, ఏమైంది, తాడు కట్టడంలో నష్టం ఏం లేదు, తాడు ఉంది చేతిలో కట్టదాం, దండం పెట్టుకుందాం, ఏం కోరుకుంటారు కోరేసుకుందాం అయిపోయింది అంతే. మళ్ళీ అది కోరుకున్నాం కదా జరుగుతుందని ఆలోచించరు. చెప్పింది వినడం లక్షణం ఎక్కువ, శాస్త్రం మీద ఎక్కువ గౌరవం ఎక్కువ, మనుషులంటే ప్రేమ ఎక్కువ, ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. సో వీళ్ళని ఏదైనా తేడా చేస్తేనే మాట్లాడతారు వాళ్ళు నోట్లోంచి. వాళ్ళు ఏదైనా అంటే ఆగలేరు, అది ఆపుకోలేరు. ఆ క్షణాలు వాళ్ళకి వచ్చేస్తుంది కోపం. ఆ ముక్కు మీద ఉన్న కోపాన్ని తగ్గించడం అనేది ఎవరి వల్ల కాదు. సో దానివల్ల వీళ్ళు ప్రతి దేవుడిని పూజిస్తుంటారు. నిన్న అనవసరం తిట్టేశాను వాళ్ళని, అనవసరం వీళ్ళు తిట్టేశాను, ఇవాళ వీళ్ళు తిట్టేశాను, సరే స్వామి నన్ను ఇవాళ ఎవరిని తిట్టకుండా ఉండేలా ఆస్వాదించాను, పొద్దున్న ఇంట్లోంచి బయలుదేరుతారు. సో దేవతారాధన అవసరం లేదు, చెప్పక్కలేదు. వీళ్ళు చేసేదే అది కంటిన్యూగా. బయట తిడతారు, లోపల దేవుని ప్రార్థిస్తుంటారు. వీళ్ళు చేయాల్సిన పని ఏదో ఫుడ్ హ్యాబిట్స్ చాలా జాగ్రత్తగా ఉండడం, తర్వాత హెల్త్ జాగ్రత్త చూసుకోవడం, ఇది ఇంపార్టెంట్. ఈ భయాలున్న ఈ లగ్నం వాళ్ళు, కర్కాటక లగ్నం వాళ్ళకి. సో భయం అంటే ప్రతి విషయానికి భయపడతారు వీళ్ళు. చిన్న చీమకి భయపడతారు, పులికి భయపడతారు, మనుషులకి భయపడతారు. మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. బ్రహ్మాండంగా వాళ్ళు ఇప్పుడు వచ్చారనుకో, మేము ఫోన్ చేసి పిలిచారనుకో, ఇప్పుడు నీ లైఫ్ ఇంత అంటే అమ్మో ఏం చేస్తాం అంత గట్టిగా అరుస్తుంది అనుకుంటారు. ఏం చేస్తారేమో గట్టిగా బెదిరిస్తాడు, సరే సార్ ఓకే సార్ అని చెప్పి అవతల వాళ్ళు లొంగిపోయేట్టుగా వీళ్ళు మాట్లాడగలుగుతారు. కానీ లోపల వీళ్ళ భయం వీళ్ళకుంటుంది. అది సో వీళ్ళకి భయమే వీళ్ళకున్న వీక్నెస్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి కాదు, సింహ లగ్నం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.